ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుత్థాన దినమందు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీ ముందుకు వచ్చేందుకు ప్రభుత్వ కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ప్రియాంక ప్రణీతి మనలో ప్రార్థన నడిపిస్తారు. మహాగరుడ మహోన్నత పరిశుద్ర నివాసి భగు మా దేవా యేసయ్య, నీ ఘనమైన నామానికి దేవా వేలాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ ఉదయకాల సమయంలో నాయన ప్రభు ఈ రీతిగా చేరి ప్రభు నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నాయన నువ్వు ఘనపరిచే కృపను దేవా మీరు మాకు అనుగ్రహించినారు. దేవానికి స్తోత్రాలు. నాయన గడిచిన 10 మాసములు దేవా మీరు మాకు తోడుగా ఉండి దేవా నడిపించినారు తండ్రి. మరొక నూతన మాసంలో దేవా మిమ్మల్ని అడుగుపెట్టిన విధానం బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ సమయం ముందు దేవా మా స్తుతి ఆరాధనలో దేవా మీరు ఉండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వాక్యంలో దేవా మీరు మాతో ఉండి దేవా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నాయన ముందున్న సమయం అంతటి దేవా నీ పాద సన్నిధికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా మనమందరం కలిసి మనం పాట పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 173 173 నాను ఒలిదుర్వదు దేవర కరుణయింద అనే పాట పాడుకుంటూ దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ವಿರೋಧಿ ದಂಡಾಗಿಳಿದ ನನಗೇನು ಭಯವೇ ಇಲ್ಲ. ನನ್ನ ವಿರೋಧಿ ದಂಡಾಗಿಳಿದ ನನಗೇನು ಭಯವೇ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಸ್ಥಾನದಲ್ಲಿ ನೀನಿರುವಾಗ ಯುದ್ಧ ಸ್ಥಾನ
ಮಾಡುವೆ ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿದ್ದು ಉತ್ಸಾಹದಲ್ಲಿ ಮಾಡುವೆ ಯಜ್ಞಗಳ ಸಮರ್ಪಿಸುತ್ತಾ ಯಜ್ಞಗಳ ಸಮರ್ಪಿಸುತ್ತಾ ಹಾಡುಗಳ ಹಾಡುವೆನು ನಾನು ಉಳಿದಿರುವುದು ದೇವರ ಕರುಣೆಯಿಂದ ಅತ್ಯದ್ಭುತವರಗಳು ಎಂದು ಹೋಗುವುದಿಲ್ಲ ನಾನು ಉಳಿದಿರುವುದು ದೇವರ ಕರುಣೆಯಿಂದ ಅತ್ಯದ್ಭುತವರಗಳು ಎಂದು ಹೋಗುವುದಿಲ್ಲ ದಿನ ದಿನವೂ ಹೊಸದಾಗಿ ದಿನ ದಿನವೂ ಹೊಸದಾಗಿ ಒದಗಿಸುವ ಕರ್ತನು ನಾನು ಉಳಿದಿರುವುದು ದೇವರ ಕರುಣೆಯಿಂದ ಅತ್ಯದ್ಭುತವರಗಳು ನಿಂತು ಹೋಗುವುದಿಲ್ಲ హల్లెలూయా హల్లెలూయా. దయతో అందరూ కూడా మనం లేచి నిలబడి మన కళ్ళు మూసుకొని మన ప్రభునామాన్ని మనము ఆరాధించుకుందాం ప్రియులారా. దయతో అందరూ కూడా మనం లేచి నిలబడి మన కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు ఈ ఆరాధనలో ఇంతవరకు మనమందరము కలిసి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరిచింటున్నాం ప్రియులారా. దయతో మనం అందరూ కూడా లేచి నిలబడదాం, మన కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దండి ప్రియులారా. అలాగే ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్న అందరూ కూడా దయతో మీరుంటున్న మీ స్థలాలలో, మీరుంటున్న మీ గృహాలలో మనమందరూ కూడా అలాగే మోకరించి మన కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఇది ఎంతో ప్రశస్తమైన సమయమై ఉంటున్నది. దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయమందు ఆత్మదేవుడు మనములు ప్రేమించి మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయమందు ప్రియులారా, మన కళ్ళు మూసుకొని మన హృదయము తెరిచి ఘనమైన పరిశుద్ధమైన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ఆ ప్రభునామాన్ని మనము ఆరాధిస్తాం ప్రియులారా. ఈ ఆరాధనలో ఆయనకు చెందవలసిన స్తుతి ఆరాధన, ఈ ఆరాధనలో ఆయనకు చెందవలసిన మహిమ మనము ఆయనకు చెల్లిస్తూ మనము సంపూర్ణంగా సజీవ యాగముగా మన ప్రాణ ఆత్మ శరీరమును ఆయనకు అప్పగించుకుంటూ మన ప్రభును మనము ఆరాధిస్తాం ప్రియులారా. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దండి. అందరూ కూడా మనం ఈ ఆరాధనలో ఏకీభవిస్తాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని స్తుతిస్తాం ప్రియులారా. మన హృదయం తెరిచి దేవుని ఘనమైన నామాన్ని మనం మహిమపరుస్తాం ప్రియులారా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా లార్డ్ వి వర్షిప్ యు జీసస్. ఓ హల్లెలూయా. అందరూ గట్టిగా ప్రభువుని ఆరాధిస్తాం, మహిమపరుస్తాం, ఆయనను కీర్తిస్తాం, ఆయనను కొనియాడతాం ప్రియులారా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి మహిమ నాయన. ఓ పరిశుద్ధాత్మ దేవానికి మహిమ కలుగును గాక. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Worship you Jesus. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Oh, we worship you, Lord, hallelujah. Hallelujah. Thank you,
ಜೀಸಸ್. ತಂದೆಯು ನೀನೇ, ತಾಯಿಯು ನೀನೇ, ತಂದೆಯು ನೀನೇ, ತಾಯಿಯು ನೀನೇ, ನಾನಿನ್ನ ಕಂದನಲ್ಲೋ, ನಾನಿನ್ನ ಕಂದನಲ್ಲೋ, ಅಪ್ಪ ನಾನಿನ್ನ ಕಾಣುವೆ, ತಂದೆ ನಾನಿನ್ನ ಸ್ತುತಿಸುವೆ, ಯೇಸಪ್ಪ ನಾನಿನ್ನ ಕಾಣುವೆ, ತಂದೆ ನಾನಿನ್ನ ಸ್ತುತಿಸುವೆ, ಯೇಸಪ್ಪ ನಾನಿನ್ನ ಕಾಣುವೆ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಪ್ಪ ನಿನ್ನೆ ಆರಾಧಿస్తున్నాము ಸ್ವಾಮಿ. ಮಾರ್ಗವು ನೀನೇ, ಸತ್ಯವು ನೀನೇ, ಮಾರ್ಗವು ನೀನೇ, ಸತ್ಯವು ನೀನೇ, ನೀನು ನನ್ನ ಜೀವವಲ್ಲೋ, ನೀನು ನನ್ನ ಜೀವವಲ್ಲೋ, ಯೇಸಪ್ಪ ನಾನಿನ್ನ ಕಾಣುವೆ, ತಂದೆ ನಾನಿನ್ನ ಸ್ತುತಿಸುವೆ, ಯೇಸಪ್ಪ ನಾನಿನ್ನ ಕಾಣುವೆ. ಒಳ್ಳೆ ಕುರುಬನು ನೀನಲ್ಲವೇ, ಒಳ್ಳೆ ಕುರುಬನು ನೀನಲ್ಲವೇ, ನಾನಿನ್ನ ಕುರಿಮರಿಯೋ, ನಾನಿನ್ನ ಕುರಿಮರಿಯೋ, ಯೇಸಪ್ಪ ನಾನಿನ್ನ ಕಾಣುವೆ, ತಂದೆ ನಾನಿನ್ನ ಸ್ತುತಿಸುವೆ, ಯೇಸಪ್ಪ ನಾನಿನ್ನ ಕಾಣುವೆ.
ಪಾದವಂದೇ ದೃಢವಾಗಿ ಹಿಡಿದುಕೊಂಡೆ. ಓ ನಿನ್ನ ನಂಬಿ ಬಂದೆ, ನಿನ್ನ ಪಾದವಂದೇ ದೃಢವಾಗಿ ಹಿಡಿದುಕೊಂಡೆ. ನಿನ್ನ ಮೇಲೆ ತಲು ನಿನ್ನ ಮಾತುಗಳು ಸಾಲವಯ್ಯ. ನಿನ್ನ ಮೇಲೆ ತಲು ನಿನ್ನ ಹೊಗಳಲು ಮಾತುಗಳು ಸಾಲವಯ್ಯ. ಯೇಸುವೇ 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 ನಂದೇವನೇ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ ನಂದೇವನೇ. ಯೇಸುವೇ యేసప్ప స్తోత్రం. ನಂದೇವನೇ. ಯೇಸುವೇ 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 ನಂದೇವನೇ. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడుగా మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఇలాగా ప్రభువాన్ని సన్నిధికి వచ్చేందుకు మీరు చూపించిన నీ కృపను బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. ఇంతవరకు ప్రభువాన్ని బిడ్డలుగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను, ధన్యతను ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తుంటున్నాం నా తండ్రి. ప్రభు ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా పరిశుద్ధాత్ముడా నీ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. నీ సేవకుడు ప్రభువా పాస్టర్ ప్రణిధి నీ ఆత్మతో అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకోండి తండ్రి. మా అందరితో కూడా నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చుందాం ప్రియులారా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పాస్టర్ ప్రణిధి వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. టీవీ చూస్తున్న వారికి, యూట్యూబ్లో చూస్తున్న వారికి శుభాభివందనములు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 చదువుకుంటున్నాం ప్రియులరా. 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఏం మాట రాశారండి బైబిల్లో. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. అందరూ నాతో చెప్పండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. గట్టిగా చెప్పండి బాబు మీరు. చెట్టుకు మంచు ఉన్నట్లు నా దేవుడు నాకు ఉన్నాడు. ఈరోజు నా ప్రసంగాంశం అదే. చెట్టుకు మంచు ఉన్నట్లు ఉందును. చెట్టుకు మంచు ఉన్నట్లు ఉందును. జీవము కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. మా దేవా, మా ప్రభువా, మా యేసయ్య పాసన్నిధికి వస్తున్నాం నాయన. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము జీవిస్తాము తండ్రి. మీ మాటల్లో శక్తి ఉంది ప్రభువా. నన్ను సిలువ చెట్టును మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. 4వ వచనం ఒకసారి చదవండి. 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచెదను. కన్నడలో చూడండి. ನಾನು ನನ್ನ ಜನರ ಭ್ರಷ್ಟತ್ವವನ್ನು ಪರಿಹರಿಸಿ ಅವರನ್ನು ಮನಃಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರೀತಿಸುವೆನು. తెలుగులో ఆ మాట చాలా బాగుంది. వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహించెదను. దేవుడు ఏమంటున్నాడంటే వారి మీద నా కోపం చల్లారింది కాబట్టి మనస్ఫూర్తిగా
వారితో స్నేహం చేస్తాను. ఏం మాట కదా. తర్వాత ఏమంటున్నాడంటే దాని పైగా ఒకసారి చూడండి, ఆ మాట కన్నడలో చాలా బాగుంది. నాను ನನ್ನ ಜನರ భ్రష్టత్వವನ್ನು పరిహరిసి. భ్రష్టత్వం అనండి గట్టిగా. ఇంకొక రెఫరెన్స్ చదువుకుందాం, త్వరగా ఓపెన్ చేయండి బైబిల్. యెర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను, వినండి. యెర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను, వినండి దయచేసి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. కన్నడలో చూడండి ఒకసారి. ಭ್ರಷ್ಟರಾದ ಮಕ್ಕಳೇ ಹಿಂದಿರುಗಿರಿ, ನಿಮ್ಮ ಭ್ರಷ್ಟತ್ವವನ್ನು ಪರಿಹರಿಸುವೆನು ಎಂದು ಯೆಹೋವನು ಅನ್ನುತ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಜನರು, ಇಗೋ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದೆವು, ನೀನು ಯೆಹೋವನು ನಮ್ಮ ದೇವರು. ನಿಶ್ಚಯವಾಗಿ ಗುಡ್ಡಗಳಿಂದಲೂ ಬೆಟ್ಟಗಳ ಜಾತ್ರೆಯ ಗದ್ದಲದಿಂದಲೂ ಮೋಸವಾಯಿತು. ನಿಜವಾಗಿ ಇಸ್ರಾಯೇಲಿನ ರಕ್ಷಣೆಯು ನಮ್ಮ ದೇವರಾದ యెహోవాನಲ್ಲಿ నెలకొండిదే. ఏం రాశారండి బైబిల్లో? ఎన్ని జాతరలకు పోయినా, ఎన్ని కొండలెక్కినా, కొండలు ఎంత సపోర్ట్ చేసినా కూడా రక్షణ రాలేదు మాకు. ఆమె చెప్పండి గట్టిగా. ఎంత బాగా రాసిన చూడండి. నిశ్చయವಾಗಿ ಗುಡ್ಡಗಳಿಂದಲೂ ಬೆಟ್ಟಗಳ ಜಾತ್ರೆಯ ಗದ್ದಲದಿಂದಲೂ మోసవాయితు. మోసపోయినాం మేము. ఎక్కడ? కొండలెక్కి పుట్టలెక్కి జాతరలకు పోయి అది చేసి ఇది చేసి ఏమి చేసినా కూడా మాకేమైపోయింది? అన్యాయం జరిగిపోయా, మోసం జరిగిపోయింది. ఎక్కడ మాకు రక్షణ కలగలేదు. కానీ నిజವಾಗಿ ಇಸ್ರಾಯೇಲಿನ ರಕ್ಷಣೆಯು ನಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನಲ್ಲಿ నెలకొండిదే. భ్రష్టత్వం అనండి ఒకసారి గట్టిగా. ఇంకొక రెఫరెన్స్ చూసుకుందాం, ఏమనుకోద్దు. ఇంకొక రెఫరెన్స్ చూసుకుందాం. చాలా రెఫరెన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, ಶಿಕ್ಷಾದಂಡము దానిని వానిలో నుండి తోలివేయును. ಮೂರ್ಖತನವು ಹುಡುಗನ ಮನಸ್ಸಿಗೆ ಸಹಜ, ಆದರೆ ಶಿಕ್ಷಕನ ಬೆತ್ತವು ಅದನ್ನು ತೊಲಗಿಸುವುದು. భ్రష్టత్వం అనండి, మూర్ఖత్వం అనండి. మనిషికి మూర్ఖత్వము సహజమైందంటండి. మనిషికి మూర్ఖత్వం అనేది స్వాభావికంగా వచ్చింది, ఎక్కడ నేర్చుకోవాల్సిన పని లేదు. ఎవరైనా మూర్ఖత్వం నేర్చుకుంటారా? స్కూల్లో మూర్ఖత్వం అనే సబ్జెక్ట్ ఉంటుందా? ఎక్కడ కూడా మూర్ఖత్వాన్ని నేర్పించరు, ఎక్కడ కూడా భ్రష్టత్వాన్ని నేర్పించరు. భ్రష్టత్వము, మూర్ఖత్వం అనేది స్వాభావికముగా సహజంగా వచ్చేస్తుంది. అబద్ధాలు ఎక్కడ నేర్పించరు. తల్లిదండ్రులు నేర్పిస్తారా? తల్లిదండ్రులు నేర్పిస్తారా అండి? ఒరే నాన్న అబద్ధాలు చెప్పరా, నేర్పిస్తారా? నేర్పిరు. కానీ పిల్లోడికి ఎట్లా అబద్ధం వచ్చు? స్వాభావికంగా, అంటే ఆటోమేటిక్గా పుట్టినప్పటి నుంచి సహజముగా మనకేముందంట, హృదయం అనేది బహువ్యాధి గలది. అది పెద్ద రోగం అంట హృదయంకి. ఏం రోగం అంటే ఆటోమేటిక్గా భ్రష్టత్వం అనేది ఆటోమేటిక్గా ఉంది. కరప్షన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కరప్షన్, కంటామినేషన్. ఈ కరప్షన్ అనేది ఆటోమేటిక్గా మన మనసులో ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, వేరే వాళ్ళకి కానివ్వండి, కరప్షన్ ఎవరో నేర్పిస్తారా? చెప్పండి. గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం చేసేవాళ్ళు, కొత్తగా ఏదైనా మంచి ఆఫీస్లో గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి స్టార్టింగ్లో ట్రైనింగ్ ఇస్తారా? లంచం ఎట్లా తీసుకోవాలని చెప్పండి. లంచం ఎట్లా తీసుకోవాలి ట్రైనింగ్ ఇస్తారా? ఇవ్వరు. అది ఎలా వచ్చింది? సహజముగా. ఎందుకంటే మనిషి మంచిది నేర్చుకుంటే తప్ప మంచి రాదు మనిషికి. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మనం. అర్థమవుతుందా? అంటే చెడుతనము, భ్రష్టత్వము ఆటోమేటిక్గా ఉన్నాయి మనకి. మీకు ప్రూవ్ చేస్తానండి. చిన్నప్పటి నుంచి పుట్టినోడికే భ్రష్టత్వం ఉంటుంది, పుట్టినోడికే మూర్ఖత్వం ఉంటుంది. అందుకే రైమింగ్స్ ఉంటాయి, నర్సరీ రైమ్స్ ఉంటాయి కదా. జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెలింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. అసలు ఆ రైమ్ అర్థమంటే తెలుసా? ఒరే జానీగా చక్కెర తిన్నావరా అంటే వాడేమన్నాడు? నాయన తినలేదు. ఏదో అబద్ధాలు చెప్తున్నావా? లేదు తినలేదు. నోరు తెలుసు అంటే వాళ్ళ నాయన వాళ్ళ కొడుకుని నమ్మలేకపోతున్నాడు చిన్నపిల్లోని. ఒరే చాక్లెట్ తిన్నావంటే వాడు అబద్ధం చెప్పే ఛాన్స్ మనకు ఉంది. అంటే ఆల్రెడీ అబద్ధం చెప్తున్నాడు. వాడు నోరు తెరిచి చూపిస్తే కానీ తండ్రి నమ్మలేకపోతున్నాడు. నేను చెప్పే అర్థమవుతుందా? అంటే భ్రష్టత్వము, మూర్ఖత్వం అనేది ఆటోమేటిక్గా ఎవరు నేర్పించకుండానే వస్తుంది. ఇంకొక మాట చెప్పనా, దేవునికి తిరుగుబాటు చేయడము ఎవరు నేర్పిర్రు? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
దేవుడు ఒక చోట బైబిల్ అంటాడు, నువ్వు నన్ను విసర్జించడము, నువ్వు నా మాట వినకుండడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటు. నీకు నా మాట వినకపోవటం నీకు బాల్యము నుండే అలవాటు. నీకు అలవాటు అయిపోయిందిరా నీకు నా మాట వినకుండా ఉండడము, నా మాట తృణీకరించడము, నేను ఎంత చెప్పినా లైట్ తీసుకోవడము నీకు చిన్నప్పటి నుంచే అలవాటు. నువ్వు కొత్తగా నేర్చుకునేదేం కాదు ఇది. ఏమంటావు? చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ వాక్యం ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంగ్లీష్లో ఒక మాట చాలా బాగుంది. ఇందాక చదువుకున్న వాక్యంలో ఇంగ్లీష్లో చదువుకున్న ఒక మాట త్వరగా. చాలు బ్యాక్ స్లైడింగ్ అనండి. బ్యాక్ స్లైడింగ్ అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు ఆ పదం మీనింగ్ తెలియకపోవచ్చు, కానీ మీకు బాగా అలవాటు అది. బ్యాక్ స్లైడింగ్ అంటే అర్థం ఏంటంటే సింపుల్. దేవుని నమ్ముకుంటారు, అద్భుతం చేస్తాడు దేవుడు, వెంటనే వచ్చి దేవుని సన్నిధికి వస్తారు, ప్రభువానికి స్తోత్రం అంటారు. ఒక 2-3 వారాలు ఉంటుంది బాగా ఫోర్స్, తర్వాత వెనుక తిరిగిపోవడం, తర్వాత వెనుకంజ వేయడం, తర్వాత చర్చి దిక్కే చూసేది లేదు. దాన్ని ఏమంటారంటే బ్యాక్ స్లైడ్. వాళ్ళు బ్యాక్ స్లైడ్ అయిపోయినారు. అంటే చర్చి నుంచి చర్చి రావడం మానుకునేసినారు, దేవుని దగ్గర రావడం మానుకునేసినారు, బ్యాక్ స్లైడ్ అయిపోయినారు. నేనేమనుకున్నాను అంటే బ్యాక్ స్లైడ్ కావడం అనేది వాళ్ళ విశ్వాసంలో సరిగ్గా లేరు కాబట్టి బ్యాక్ స్లైడ్ అనుకుంటున్నాను నేను. కానీ దేవుడి కొరకు చాలా ఒక సూక్ష్మమైన మాట చెప్తా ఉన్నాడు. బ్యాక్ స్లైడింగ్ అనేది ఒక రోగం అంటండి. అదేమంట? దేవుడు ఏమంటున్నా అంటే ఆ రోగాన్ని నుంచి నేను బాగు చేస్తాను. ఐ విల్ హీల్, ఐ విల్ క్యూర్ యువర్ బ్యాక్ స్లైడింగ్స్. దేవుడు ఏమంటున్నా అంటే నువ్వు మాటికి వస్తావు తిరిగిపోతావు, వస్తావు తిరుగుతావు, కొన్ని రోజులు బాగుంటావు, కొన్ని రోజులు పడిపోతావు, కొన్ని రోజులు బాగుంటావు, కొన్ని రోజులు పడిపోతావు. ఇశ్రాయేల్ ప్రజలు అదేగా చేసింది. కొన్ని రోజులు బాగుంటారు, ఒక రాజు వస్తాడు, తర్వాత ఏం చేస్తారు? తర్వాత పడిపోతారు. మళ్ళీ బాగుంటారు, మళ్ళీ పడిపోతారు. పడి లేచి ఇదే బతుకైపోయింది. దేవుడు ఏమంటున్నా అంటే నేను నీకున్న రోగాన్ని బాగు చేస్తాను, నా వైపు తిరుగు. హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ భ్రష్టత్వం అనేది, ఈ కరప్షన్ అనేది, తిరిగి వెళ్ళిపోవడం అనేది, అక్రమంగా క్రమము కాకుండా జీవించడము మనిషికి స్వాభావికంగా వచ్చేస్తుంది. దీన్ని ఎవరు ప్రత్యేకంగా చెప్పండి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు. నేనేమంటున్నానంటే మనం జాగ్రత్తగా లేకపోతే, మనం అప్రమత్తంగా లేకపోతే, మనం తెలియకుండా మనం దేవుని దూషిస్తాం, మనం తెలియకుండానే దేవునికి దూరం అయిపోతాం, మనం తెలియకుండానే వెనుకడుగు వేస్తాం, మనం తెలియకుండానే పాపంలో పడిపోతాం. పిల్లరా, టీటీ జగ్స్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినారు, అది చెప్తాను వినండి. ఒక చిన్న పిల్లడు ఉన్నాడంట, మధ్యరాత్రి బాగా పడుకుంటాడంట. మధ్యరాత్రి ఉన్నట్లు లేచి గట్టిగా అమ్మ అని అరుస్తాడంట. ఎందుకంటే మధ్యరాత్రి లేచి పడిపోయినాడు, కింద మంచం నుంచి కింద పడిపోయినాడు. వాళ్ళ అమ్మ వచ్చి లేపుతుందంట, ఒరే పడుకోరా. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ లేపుతుందని. మాటికి రోజు పడిపోతున్నాడంట మంచం నుంచి. ఈ పడిపోయి సాలైపోయింది మనోడికి. లాస్ట్కి ఒకరోజు అడిగినాడంట, అమ్మ నేను ఎందుకు రోజు పడిపోతున్నా అంటే వాళ్ళ అమ్మని సింపుల్ ఆన్సర్, ఒరే నువ్వు సరిగ్గా లోపలికి వెళ్ళి పడుకోవట్లేదురా, సైడ్ పడుకుంటున్నావు అంతే. మంచానికి సైడ్కి పడుకుంటున్నావు, సరిగ్గా మధ్యలో పడుకోవట్లేదు నువ్వు. మన ఆత్మీయ జీవితం అంతే కదా. హల్లెలూయా. నేను ఎందుకు మాటి పడిపోతున్నావు తెలుసా? పైన సైడ్కి ఉన్నావు అంతే. చర్చికి వస్తా అట్లా బయట కూర్చుంటే పద అంటావు అంతే. బయట సైడ్కి ఉంటుంది అంతే. వాక్యం వింటూ కూడా వాక్యం లోతుగా వినవు, పైన వింటావు, ఏది కావాలో అది విని పద అంటావు అంతే. సరిగ్గా లోపల దిగలేదు కాబట్టి ఇంకా నీకు ఆ భ్రష్టత్వం పోలేదు, ఇంకా ఆ మూర్ఖతనం పోలేదు, ఇంకా సరిగ్గా దేవుల్లో సరిగ్గా ఉండలేదు. నేనేమంటున్నాను తెలుసా? ఒక మాట జాగ్రత్తగా వినండి, చాలా డేంజరస్ మాట ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు కరప్షన్ వల్ల ఏమైనా పొందితే దేవుని దగ్గర నుంచి పొందడం మానేస్తావు. కరప్షన్ ద్వారా ఏమైనా నీకు దొరికిందంటే దేవుడి దగ్గర నుంచి నీకేం దొరకదని అర్థం. అన్యాయంగా ఏమైనా నీకు దొరికిందంటే న్యాయంగా నీకేం దొరకదు అని అర్థం. కరప్షన్, కంటామినేషన్, ఇల్లీగల్, దేవునికి నచ్చనిది, భ్రష్టత్వము ద్వారా ఏమైనా నీకు దొరికిందంటే ఎక్కువ రోజులు ఉండదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. దేవుడు ముక్కు సీటుగా మాట్లాడుతున్న రోజు, నేను ఇంకా బతికే ఉన్నాను కదా, ఎందుకు భ్రష్టత్వంలోకి దిగిపోయినావు? ఆమె చెప్పండి. ఇంకా దేవుడు సింహాసనం మీద లేడా? ఇంకా నిన్ను పోషించలేడా? దేవుడు నేను ఇంకా బాగు చేయలేడా? ఎందుకు ఇల్లీగల్గా ఎందుకు పోతా ఉన్నావు? ఎందుకు భ్రష్టత్వంలోకి లోనైపోతున్నావు? ఎందుకు కరప్షన్లోకి వెళ్ళిపోయినావు? ఎందుకు కంటామినేషన్లోకి వెళ్ళిపోయినావు? ఎందుకు పైన బ్రతుకుతా ఉన్నావు? నువ్వు ఒక్కసారి లోపల అడుగు పెట్టి చూడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. ఆమె చెప్పండి గట్టిగా ఆమె చెప్తారా? పైన ఉంటే మంచు తగలదు,
పైన ఉంటే ఆ మంచు తగలదు, అది ప్రాబ్లం. ఎందుకు అభివృద్ధి లేదంటే, ఎందుకు నువ్వు బాగుపడట్లేదంటే, ఎందుకు నీ మనసు సరిగ్గా లేదంటే, ఎందుకు మూర్ఖత్వంలో ఉండిపోయినావంటే నువ్వేం చేస్తున్నావు? సరిగ్గా కట్టుబడి జీవించట్లేదు కదా దేవునితో. దేవుడు డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు, ఎందుకు ఇల్లీగల్గా పోతా ఉన్నావు, ఎందుకు వేరే మార్గంలో ఎందుకు ఎంచుకుంటున్నావు? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దొరికిపోతుంది కదా, నువ్వు ప్రార్థన చేస్తే దొరుకుతుంది కదా. ఆ ప్రార్థన చేయడం మానేసి ఎందుకు తప్పుడు మార్గాలు పడతా ఉన్నావు? నాకు చేత కదా అనుకుంటున్నావా? నేనేమంటా ఉన్నానంటే, దేవుడు ఏం చెప్తా ఉన్నానంటే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, మీకున్న రోగాన్ని నేను బాగు చేస్తాను. ఎందుకంటే భ్రష్టత్వంలో ఉండి దేవుని ఆశీర్వాదం నీ మీదికి రాదు. దాని నుంచి బయటికి వస్తేనే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, దేవుని హస్తం నీ మీదకి వస్తుంది. అంటే నువ్వు ఎన్ని రోజులు భ్రష్టత్వంలో ఉంటావో దేవుడు నీకు కనెక్ట్ కాలేడు, దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ యువర్ కరప్షన్. దేవుని ఆశీర్వాదం నీ కరప్షన్ మీదకి రాదు. కరప్షన్ అంటే కేవలం లంచం అనుకోద్దండి. దేవుని సన్నిధిలో నువ్వు ఫుల్గా దేవునిలో దిగకపోతే, పైన భక్తి చేస్తే, పైన భక్తి చేసిన వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించలేరు. అది దేవుని తప్పు కాదు. ఎవరు తప్పు అది? అది ఆకు తప్పు, చెట్టు తప్పు కాదు. ఆకు నేను ఎక్కడైనా పోతానంటే కుదరదు. అది ఆకేం చేయాలి? చెట్టుకు అతుక్కొని బతకాలి. నేను బయట ఉంటాను, ఆయన నాకు ఆశీర్వాదాలు అంటే కుదరదు. నేనేమంటున్నాను తెలుసా, ఈరోజు పూర్తిగా మునిగాయి. అందుకే బాప్టిజం ఇచ్చినప్పుడు పూర్తిగా ముంచుతారు, ఒక ఎంటకు కనపడదు బయట. బాప్టిజం తీసుకు ఫుల్గా మునిగిపోవాలి, అంటే ఫుల్గా దిగిపోవాలి. దాంట్లోకి ఫుల్గా దిగిపోతే అప్పుడు దేవుడు నీ ముందు నీ వెనుక నిన్ను ఆవరిస్తాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడు తెలుసా? దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే, నీవు పాపం చేస్తే కూడా వచ్చి నీతో కూర్చొని తినడు. ఫస్ట్ నీ పాపాన్ని బాగు చేసి తర్వాత వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు. పర్లేదులే, నా కొడుకే కదా అని చేయడు దేవుడు. ఫస్ట్ నిన్ను బాగు చేస్తాడంట. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అప్పుడు నువ్వేమంటావు చెప్పు? నీవే మా దేవుడైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఆమేన్. మన ప్రాబ్లం ఏంటంటే అన్ని చోట్లకు పోతున్నాం. దాన్ని ఏమంటారంటే భ్రష్టత్వము. భ్రష్టత్వం అంటే కరెక్ట్గా లేదు, క్రమమైంది లేదు. ఇంకా 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 పచ్చి మాటలు ఉన్న బైబిల్లో నేను చెప్పలేను. అక్రమము. దేవుడు డైరెక్ట్గా వేశ్య అని తిడతాడు యెషయా గ్రంథంలో. క్రమము కానిది ఏంటి? అక్రమము. అక్రమమైంది దేవుడు ఆశీర్వదించుడు. దేవుని ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదాన్ని కమాండ్ చేస్తాడంట. ఎక్కడ కమాండ్ చేస్తాడు తెలుసా? మంచు దగ్గర కమాండ్ చేస్తాడు. దేవుడు ఆశీర్వాదం ఎక్కడ కమాండ్ చేస్తారంటే, ఆశీర్వాదం కమాండ్ చేస్తాడు. రే మీరు అక్కడ పో, అట్లా పో అని దేవుడు, గాడ్ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆమేన్. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే, ಭ್ರಷ್ಟರಾದ ಮಕ್ಕಳೇ ಹಿಂದಿರುಗಿರಿ, ನಿಮ್ಮ ಭ್ರಷ್ಟತ್ವವನ್ನು ಪರಿಹರಿಸುವೆನು ಎಂದು ಯೆಹೋವನು ಅನ್ನುತ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಜನರು, ಇಗೋ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದೆವು, ನೀನು యెహోవాను ನಮ್ಮ ದೇವರು. మనం ఈ మాట చెప్పేయాలి ఎప్పుడో ఒకటి జీవితంలో. కొండల నుంచి మాకు సహాయం లేదు ప్రభువా, జాత్రలో మాకు సహాయం లేదు, గలాటలో మాకు సహాయం లేదు, ఎక్కడ మాకు సహాయం లేదు. ఒక మాట గమనించండి, దయచేసి నా మాట గమనించండి. ఈ మాట చెప్తుండగానే పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో చెప్తా ఉన్నాడు, నువ్వు కంప్లీట్గా దిగకుండా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కంప్లీట్గా దిగిపో, దేవునిలోకి పరిపూర్ణంగా వచ్చేసాయి. పరిపూర్ణమైన విశ్వాసం. ఒక కాలు అటు ఒక కాలు ఇటు పెడితే దేవుడు ఆశీర్వదించడు. ఒక మాట చెప్తున్నా, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. 2 పడవ మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తే ఏమవుతుంది చెప్పండి? డేంజర్. అటు ఈ పడవ దొరకదు, అటు ఈ పడవ దొరకదు. కావాలని దేవుడు ఏం చేస్తే తెలుసా, ఒక్కొక్కసారి నువ్వు 2 పడవ మీద కాలు పెడితే దేవుడు నిన్ను చాలా ఇష్టపడితే ఏం చేస్తే తెలుసా, ఒక పడవలో ఉన్న కాల్ని కట్ చేసి పడేస్తాడు. అప్పుడు మన దగ్గర ఎక్కడ పడతావు? కొన్నిసార్లు మాట వినమండి మనం, ఎన్నిసార్లు చెప్పినా మాట విన్నాం. ప్రీచర్లు ఏం చెప్తారు అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తే తెలుసా, చెప్పిందాక చెప్తాడు, తర్వాత కాల్చి కట్ చేసి పడేస్తాడు. మర్యాదకు వచ్చి ఒక పడలో పడతావు అంతే. ఆమేన్. ఇప్పుడు చూడండి, నేను వాకింగ్కి వస్తున్నాను. ఇప్పుడు చదవండి అన్నమాట. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం చదవండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఇశ్రాయేలు నువ్వు ఎందుకు పడిపోయినావు తెలుసా? నీ పాపము వల్ల నీ భ్రష్టత్వంలో కూలిపోయిన కనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము. ఈ మాట చూడండి ఎట్లుందో. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా దగ్గరికి తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము,
ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినది అవే మాకున్నవి. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నిశ్చయముగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తే ఆయన తిరిగి నీ మీద కృపతో చూస్తాడు. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. ఒక మాట చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, నా మీద కోపం వచ్చినా పర్లేదు. దేవుని దగ్గర వచ్చి నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తావు, ప్రభు మంచి ఉద్యోగం కావాలని. ఉద్యోగం దొరికిన తర్వాత దేవుని కేర్ కూడా చేయకపోతే దేవుడు ఏమనాలి నిన్ను? ఉద్యోగం రాకముందు ఎంత ప్రార్థన చేసావు దేవుని దగ్గర, ఎంత ప్రార్థన చేసినావు, ప్రభువా నువ్వు తప్ప నాకు దిక్కెవరు ప్రభు అన్నావు. ఉద్యోగం వచ్చినాక దేవుడు లేదేం లేదు, నా ఉద్యోగం నాకు దిక్కను అనుకో, ఏమవుతుంది? దిక్కు లేనివాడు అవుతావు. దేవుడిచ్చిన స్థానాన్ని, దేవుడిచ్చిన స్థాయిని, ఆ స్థాయి నుంచి దేవుని ఆరాధించాలి తప్ప ఆ స్థాయిని దేవునిగా చేసుకోకూడదు. ప్రభువా నాకేముంది ప్రభు, అంతా నువ్వు ఇచ్చిందే కదా అన్నాడు దావీదు. నేను అతిశయించడానికి ఏముంది, ఇంత పెద్ద రాజుని కరెక్టే, నా దగ్గర ఏముంది, నాకున్నదంతా నీవిచ్చిన భిక్షనే కదా, నీవిచ్చిందే కదా, నువ్వు ఇచ్చినావు కాబట్టి ఇలా బతుకుతున్నాను ప్రభువా అని తగ్గింపుతో జీవిస్తే మాత్రము దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఒక స్థాయికి వచ్చినాక తగ్గింపు ఉండదు. ఏముంటుంది తెలుసా? తెగింపు ఉంటుంది. చాలామందికి తెగించేస్తారు, తెగించి మాట్లాడతారు దేవుని దగ్గర. ఈరోజు నేను ఇట్లున్నానంటే నేను కష్టపడినాను, అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనలు గుర్తులేదా నీకు? బాగున్నప్పుడు మాత్రము పట్టించుకో దేవుని, బాగలేనప్పుడు మాత్రం ఏం చేస్తావు? ప్రభువా నీవే దిక్కంటావు. ముందుకు వెళ్ళిపోతానండి, త్వరగా వెళ్ళిపోతాను. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. మన దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత వాత్సల్యపూర్ణుడండి. ఎంత పాపము చేసినా కూడా, ఎంత ఘోరంగా బతికినా, ఎంత అక్రమమైన జీవితం జీవించినా, ఇంకా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడితే దేవుడు వారిని మనస్ఫూర్తిగా స్నేహిస్తాడంటండి. ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు. ఒక సొంత తండ్రి కూడా అంతలా ప్రేమించలేడు, ఒక సొంత తల్లి కూడా అంతలా ప్రేమించలేదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎంత అక్రమంగా జీవించినా, ఎంత భ్రష్టత్వంలో ఉన్నా కూడా ఆ భ్రష్టత్వాన్ని విడిచి నా దగ్గరకు రా, నేను తిరిగి నిన్ను ప్రేమిస్తాను, తిరిగి నిన్ను స్నేహిస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత మాట అంటే మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను అంటున్నాడు దేవుడు. ఇది నెక్స్ట్ వచనానికి క్వాలిఫై కావాలంటే ఇవన్నీ జరగాలి. నెక్స్ట్ వచనం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇవన్నీ చేస్తే, నువ్వు భ్రష్టత్వాన్ని విడిస్తే చాలు, నేనేం చేస్తానంటున్నాడు దేవుడు. చెప్పండి, 5వ వచనం చూడండి. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకుంటాను. బాబా, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకుంటాను. చెట్టుకు ఉరుము కాదు. చెట్టు పెరగాలంటే ఉరుము కావాలా, మంచు కావాలా? ఉరుము అంటే అర్థమవుతుందా? థండర్. మెరుపులకి చెట్లు పెరగవు, చల్లని వర్షానికే చెట్లు పెరుగుతాయి. మెరుపులు ఫుల్ మెరిస్తే కొంతమంది ఫుల్ మెరుపులాగా మెరుస్తారు, అక్కడ అభివృద్ధి ఉండదు. మెరుపులు మెరిసేలు కాదు దేవునికి కావాల్సింది. ఎలాంటి వారు కావాలి చెప్పండి? చల్లగా మంచులాగా నేను ఆవరిస్తాడంట దేవుడు. ఆమేన్. ఈ వాక్యాన్ని నేను న్యాయం చేయలేను, ఎందుకంటే కనీసం 1-2 గంటలు కావాలి ఈ వాక్యం న్యాయం చేయాలంటే. నేను అంత టైం తీసుకొని ముగించేస్తాను త్వరగా. ఒక మాట గమనించండి, వీలైతే ముందుకెళ్తాను తర్వాత. చెట్టునకు మంచు ఉన్నట్లు, ఇది ఒక మాట గమనించండి. చెట్టుకు మంచు ఎంత ప్రాముఖ్యమో ఒకసారి నేను మొత్తం దాన్ని చెప్పలేను, ఇంటికి పైన గూగుల్ సెర్చ్ చేసుకోండి. వై డ్యూ ఈజ్ ఇంపార్టెంట్ అని సెర్చ్ చేయండి, తెలుస్తుంది మీకు. చెట్టుకు మంచు ఎంత ఇంపార్టెంట్ అంటే, జాగ్రత్తగా వినండి. వర్షము లేని కాలం, దేవుడు వర్షంలాగా వస్తారని ఇంకొక వాక్యంలో ఉంది హోషేయలోనే. కానీ వర్షము లేని కాలంలో, ఎండాకాలంలో చెట్టును బతికించేది మంచు. ఆమె చెప్పండి. మనం ఏమి నీళ్ళు పోయకుండానే, ఏమి చేయకుండానే అడవులు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి చెప్పండి? దేవుడు ఆ చెట్ల మీద మంచు పడినట్లు పడతా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్తారా? అంటే ఎవరు చూడనప్పుడు, ఎవరు పట్టించుకున్నప్పుడు, ఆ కాలం లేనప్పుడు కూడా దేవుడు జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ కాలము కానప్పుడు కూడా దాన్ని బతికిస్తున్నది ఏంటో తెలుసా? పొద్దున్నే మంచు కురుస్తుంది. ఆ మంచు ఆ రోజునంతా ఆ చెట్టుకు తేమనిస్తుంది, తాజాతనాన్ని ఇస్తుంది. ఆమేన్. తేమనంటే మాయిశ్చర్. పొగ మంచులాగా ఆవరిస్తుంది అడవిని. మంచు ఎట్లా ఆవరిస్తుందంటే, నీళ్ళేస్తే కరెక్ట్గా పడదేమో ప్రతి ఆకుకి, కానీ మంచు పడితే మాత్రం ప్రతి ఆకు తడిసిపోతుంది.
నువ్వు నీళ్ళేస్తే కొంతవరకు వేస్తావు, కానీ మంచు పడితే మాత్రం పొగ మంచు ఆవరిస్తుంది. దావీదు అంటాడు కదా, నీవు నన్ను వెనక ముందు నన్ను ఆవరించి ఉన్నావు అంటే నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. ఒక చిన్న ఆకు, లేత ఆకుని కాపాడేది ఏంటో తెలుసా? ఆ మంచు వచ్చి ఆకుని కాపాడుతూ ఉంది. ఆ ఫోటో పెడతారా? ఆ ఆకునంతా తడిపేస్తుంది. అది ఎవరి వల్ల సాధ్యం? అది ఎవరి వల్ల? మన ప్రతి ఆకుకు పోయి వేయగలం, నీళ్ళు వేయగలమా? కానీ ఎవరు చేస్తున్నారు తెలుసా పని? ప్రతి ఆకు తడిసినట్లుగా దేవుడు ఆ మంచుని కురిపిస్తూ ఉన్నాడు. నేనేమంటున్నాను తెలుసా? జాగ్రత్త వినండి. వర్షము జాబ్ లాంటిది అనుకోండి, వర్షము నీకున్న జాబ్ అనుకోండి, కానీ మంచు దేవుని కృప. జాబ్ ఉంటే బతికేస్తామో, కానీ జాబ్ లేకుండా కూడా బతకాలంటే దేవుని కృప. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వర్షం పడినప్పుడు అందరూ బతికేసినారు, కానీ కరోనా వైరస్ అన్ని మూసేసినప్పుడు, అన్ని జాబులు క్లోజ్ అయినప్పుడు దేవుడు మంచులాగా పడి ప్రతి కుటుంబాన్ని ఆదరించలేదా? గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, ఆమేన్. వర్షము శబ్దము చేస్తుంది, కానీ మంచు శబ్దం చేయదు. వర్షం పడుతున్నప్పుడు తెలిసిపోతుంది, కానీ మంచు పడుతున్నప్పుడు తెలియదు ఎవరికి. కానీ చాలా భద్రంగా రోజంతా కాపాడేస్తుంది. ఈ మాట చదువుతున్నాడు, ఏమనిపించిందంటే వెంటనే విలాపవాక్యములు ఉంది కదా, హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. ನಾವು ಉಳಿದಿರುವುದು ಯೆಹೋವನ ಕರುಣೆಯೇ, ಆತನ ಕೃಪಾವರಗಳು ನಿಂತು ಹೋಗವು. ನೆಕ್ಸ್ಟ್ 23. ಅನುದಿನము గట్టిగా చెప్పలేదు, గట్టిగా ఆమేన్. వర్షము సీజన్ ప్రకారంగా వస్తున్నాము, కానీ మంచు ఎడతెగక అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యం పుట్టినట్లు మన మీద వస్తుంది ప్రియులారా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక ఇంపార్టెంట్ మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. నిర్గమకాండములో మన్నా కురుస్తున్నప్పుడు ప్రతిరోజు పొద్దున వాళ్ళు చూస్తారంట, వాళ్ళ గుడారాల నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ మంచు ఆవరించిందంట. ఇంగ్లీష్లో డ్యూ అని ఉంటుంది. వాళ్ళు నడుస్తున్నది ఎక్కడ? ఎడారిలో, అరణ్యములో, విల్డర్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఎడారిలో మంచు కూడా ఏంటండి బాబు? నేను చెప్పే అర్థమవుతుందా? అంటే సూపర్ న్యాచురల్గా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే జాగ్రత్తగా ఉండండి. మంచు కురుస్తుందంట, జాగ్రత్త, మీకు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. వాళ్ళు పొద్దున డోర్ ఓపెన్ చేస్తారు, బయటంతా మంచు. మీరు అర్థం చేసుకోండి. మనిషి కూడా చూడలేనంత ఫుల్ మంచు, పొగ మంచు. కానీ కొంచెంసేపు అయినాక ఆ మంచు అలా కరిగిపోతుంది. ఆ మంచు కింద మన్నా దొరుకుతుంది వాళ్ళకి. గట్టిగా ఆమేన్ చెప్తారా? అది ఈ మన్నా ఎట్లా వచ్చిందో తెలీదు, ఎవరు తీసుకొచ్చి పెట్టారో తెలీదు. సింపుల్గా చెప్పనా, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులంతా భరించింది మంచు. ఆ మన్నా అక్కడికి ఎట్లా వచ్చిందంటే మంచు తీసుకొచ్చిందండి. ఒక మంచు చెట్టుని ఎట్లా ఆకుకు కావాల్సిన తేమను ఎలా పోషిస్తుందో, ఇశ్రాయేలు ప్రజల్ని మంచు తీసుకొచ్చి అక్కడ మంచు కింద ఉన్న మన్నా తీసుకొని వచ్చి పోషించింది. నీకు అర్థం కాలేదు, చాలా పెద్ద మాట ఇది. పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఒక ఎత్తు అయితే, దీనికి గట్టిగా ఆమేన్ చెప్పాలి మీరు. పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఉన్నాయి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఆశీర్వాదాలు చూస్తాం. కొత్త బైక్ కొనడం, కొత్త కార్ కొనడం, కొత్త ఉద్యోగం రావడం, ఇవన్నీ పెద్ద పెద్ద ఇది పెద్ద పెద్ద బ్లెస్సింగ్, ఇవన్నీ వర్షాలు. కానీ మంచు అంటే ఏంటి తెలుసా? ప్రతి దినము దేవుడు మనల్ని కాపాడుతుంటూ చూసారా, అది మంచు. ఇది చిన్న చిన్న బ్లెస్సింగ్స్. హీఈస్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అండ్ హీఈస్ ద గాడ్ ఆఫ్ బిగ్ థింగ్స్. దేవుడు కేవలం గొప్ప వాటికే దేవుడు కాదు, చిన్న వాటికి కూడా దేవుడే. కన్నడలో, తమిళ్లో చిన్న అద్భుతమైన పాట ఉంది, చిన్న చిన్న ఆశల్ని పాకిరా అంటే ఆయన చిన్న చిన్న ఆశలు కూడా చూసుకుంటాడని, చిన్న చిన్న ఆశలు కూడా తీర్చిపడేస్తాడని. ఒక మాట చెప్పనా, దేవుడు నీకు కారు కొనించేంత పెద్దోడు కూడా పొద్దున్న లేస్తేనే బాత్రూంలో జారకుండా కాపాడే దేవుడు కూడా ఆయనే. అది పెద్ద ఆశీర్వాదానికి ఆయనే దేవుడు, చిన్న చిన్న ఆశీర్వాదం కూడా, చిన్న చిన్న బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఆయనే. మనం చిన్న చిన్న వాటిని లక్ష్య పెట్టడం, చిన్న చిన్న మర్చిపోతాం. రోజు పొద్దున్న లేస్తూ ఉంటే దేవుని కృప కాదా అది? రాత్రి కన్ను మూసినప్పుడు పొద్దున్న తెలియట్లే చాలా మంది. కానీ నువ్వు రోజు కళ్ళు తెరుస్తున్నావు అంటే అది మంచుని ఆవరించింది కాబట్టి. గట్టిగా ఆమేన్ చెప్పండి. చిన్న చిన్న ఆశీర్వాదం మర్చిపోతా ఉన్నాం. ప్రతిరోజు దేవుడు ఆహారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు సంపాదించాలని అనుకుంటున్నావా? లేదు. ఈరోజు నువ్వు భోజనం చేస్తున్నావు అంటే నువ్వు బియ్యం కొనుక్కొని పెట్టినావని కాదు అర్థం, అది దేవుడు అనుగ్రహించాడని అర్థం అంతే.
నేను ముగించేస్తా ఉన్నాను. మంచు అంటే ఏంటంటే దేవుడు ప్రతిరోజు చూపించే చిన్న చిన్న ఆశీర్వాదాలు. దేవుడు నీకు తెలియకుండా, వర్షం కనిపిస్తుంది, మంచు కనపడదు. అంటే కనపడకుండా దేవుడు నీకు సమకూరుస్తున్నాడు చూసారా, అది మంచు అంటే. చెట్టులాగా నీకు తోడుగా ఉంటాను. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకు ఉన్నానంటున్నాడు దేవుడు. దేవుడు మనకు తోడుగా. మన వాగ్దానం గురించి మాట్లాడుతున్నాం పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. ముగించేస్తా ఉన్నాను. భ్రష్టత్వం అన్నాను కదా, ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్పాలి. భ్రష్టత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే జాగ్రత్తగా ఉన్నాడు. భ్రష్టత్వం అన్నాడు ఒకసారి గట్టిగా. భ్రష్టత్వం స్వాభావికంగా వస్తుంది, కానీ మాట వినకపోయినప్పుడు భ్రష్టత్వం నుంచి మనల్ని కాపాడుకోవాలంటే చిన్న సీక్రెట్ చెప్తాను ఈరోజు. త్వరగా బైబిల్ ఓపెన్ చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఈ మాట చూడండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. 28 మరియు వారు తమ మనస్సులో దేవుని చోటి ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించను. ఎంత పెద్ద మాట అండి అది, ఎంత పెద్ద మాట అంటే అది. దేవుడు మాటికి నిన్ను గద్దించినా నువ్వు లోపడకపోయేసరికి దేవుడు ఏం చేసినాడంటే కావాలని నీకు ఇష్టములైనా నువ్వు ఇష్టం లేకపోయినా నువ్వు చేయవలసి వచ్చే పరిస్థితులు నేను అప్పగించేశాడు దేవుడు. పాపం నేను ఏలుతా ఉంది అంటే నువ్వు వద్దనుకున్న అది చేసేస్తావు. ఇంకా భ్రష్ట మనసు అప్పగించేశాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి దేవుడు నిన్ను భ్రష్టత్వానికి అప్పగించేశాడంట. అసలు ఈ భ్రష్టత్వం ఎట్ల నుంచి స్టార్ట్ అయింది తెలుసా? వారు దేవుణ్ణి దేవుడుగా చూడలేదంట, వారు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదంట. అందుకే దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పగించేశాడు. నేను చెప్తున్న మాట చాలా సీరియస్ మాట, జాగ్రత్త గమనించండి. మీ కుటుంబంలో జరగరాని అవాచ్యమనే జరుగుతున్నాయంటే, జరగరాని దరిద్రం జరుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని భ్రష్టత్వానికి అప్పగించేశాడు. భ్రష్టత్వం ఎందుకు అప్పగించాడు తెలుసా? మీరు దేవుని స్థానంలో పెట్టలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని తీసుకుపోయి భ్రష్టత్వానికి ఇచ్చేశాడు. హల్లెలూయా. మీకు తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. నువ్వు చేయకూడదు, నీకు తెలుసు. అది నీకు తెలిసినా నువ్వు చేస్తున్నావు. ఎందుకంటే భ్రష్టమైన మనసు వచ్చేసింది నీకు, భ్రష్టత్వం నిండి కొనిపోయింది కాబట్టి దాని నుంచి బయటికి రాలేకపోతావు. భ్రష్టత్వం ఎట్లా వస్తుందంటే జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఇవ్వవలసిన టైంలో కృతజ్ఞత ఇవ్వకపోతే, ఇవ్వవలసిన టైంలో దేవునికి థ్యాంక్స్ చెప్పకపోతే, దేవుని స్థానంలో పెట్టకపోతే భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఏమంటే నేను చెప్పేది అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. రోజు మనం దేవుడు చేసే కార్యాలు మర్చిపోయి వ్యర్థమైన వాదములు పెట్టుకొని దేవునికి విరోధులు అయిపోతాం. ఈరోజు నువ్వు బతుకున్నావంటే దేవుని కృప, ఇండ్లు ఉందంటే దేవుని కృప, ఉద్యోగం ఉందంటే దేవుని కృప, ఆరోగ్యం ఉందంటే దేవుని కృప. ఇవన్నీ మర్చిపోయి ఏమీ లేదో దాని గురించి ఏడ్చుకుంటూ చూడు, వేరే వాదములు పెట్టుకున్నావు చూడు, అప్పుడు భ్రష్ట మనసు వస్తుందంట. అర్థమైందా? అదే నా మెయిన్ మెసేజ్. మెయిన్ ఏమంటే ఇన్ని అద్భుతాలు పక్కన పెట్టి, ఇవన్నీ పక్కన పెట్టి ఏదో విషయాన్ని గురించి నువ్వు ఫుల్ బాధపడిపోయి ముఖమంతా చిన్నబుచ్చుకొని అయిపోయింది, బతుకు అయిపోయిందని దేవునికి విరుద్ధంగా మనసు పెట్టేసుకున్నావు చూసినావా? అంటే నేనేమంటున్నా అంటే రోజు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా మర్చిపోయినావు నువ్వు. విచిత్రం ఏంటంటే ఐసీయూకి పోతే తప్ప మనకి ఎంత మంచి ఆరోగ్యం ఉందో మనకు తెలియదు. ఐసీయూకి పోయినప్పుడు దేవుడు నాకు ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చినాడు కదా అనుకుంటావు. చెప్పేది అర్థమవుతుందా? అంటే అంతవరకు తెలియదా నీకు? అంతవరకు ఆరోగ్యం లేదా? ఐసీయూ పోతేనే నీకు తెలియాలా? ఆడికి పోతే కానీ నీకు తెలియదా? నేనేమంటున్నానంటే ఆడికి పోకముందే నీ ఆరోగ్యం బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు దాన్ని సెలబ్రేట్ చేయట్లేదు, దేవుడిచ్చిన దాన్ని సెలబ్రేట్ చేయట్లేదు, దేవుడు ఇవ్వని దాని గురించి ఏడ్చుకుంటూ కూర్చున్నావు. అందుకే భ్రష్టమైన మనసు వచ్చింది. సెలబ్రేట్ వాట్ గాడ్ హస్ గివెన్ టు యూ. కార్ లేదు అని ఏడ్చుకుంటే ఉండే బదులు సైకిల్ ఇచ్చినాడు కదా, ఆమె చెప్పబోదు దానికోసం. బండి ఇచ్చినాడు కదా దేవునికి, ఆమె చెప్పబోదు దానికోసం. కారు కొనుక్కొని చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఇంకా అది ఇవ్వకుండా దేవుడు నిన్ను కాపాడినాడు కదా. ఒక 2 బైకులు ఇచ్చినాడు కదా, ఆమె చెప్పండి గట్టిగా. నేనేమంటానంటే కారులో పోయి చచ్చిపోయే బదులు బైక్లో పోయి బతికి జీవించు. దానికోసం ఆమె చెప్పట్లేదు. అంటే కారు పోతే అన్నట్లు నేనేమంటున్నానంటే గమనించండి. అంటే దాన్ని గమనిస్తూ మనం దేవుని కృతజ్ఞతలు రోజు చెల్లిస్తూ ఉంటే భ్రష్ట మనసు మనకు రాదు.
భ్రష్టత్వం మన లోపల నుంచి పోవాలంటే ప్రతిరోజు లోపల ఆరాధన జరగాలి. ప్రతిరోజు దేనికి యూ హ్యావ్ టు థ్యాంక్ సంథింగ్ ఫర్ గాడ్ టు ఎవ్రీడే. ప్రతిరోజు నువ్వు మీ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆరాధన చేయండి, దేనికోసం దేవుని థ్యాంక్స్ చెప్పండి. ప్రభువా ఈ రోజంతా మమ్మల్ని మా డాడీ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక మాట వాడతాడు. ఏం మాడతాడంటే, ఈ దిన దీవెనలతో మమ్మల్ని తృప్తిపరిచిన ప్రార్థన చేస్తాడు. ఈ రోజుకి దీవెనలు కొన్ని పెట్టినావు, దాంతో తృప్తిపరచు ప్రభువా అని. పెద్ద కోరుకోవట్లేదు ప్రభువా, ఈరోజు దిన దీవెనలు ఉన్నాయి, నువ్వు తృప్తిపరిచిన స్తోత్రం. రక్షణ ఆనందం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? ప్రభు నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రం ఎప్పుడైనా చెప్పినావా? లేదు. శిలువలో కార్చిన రక్తం ప్రార్థన చేసినావా? లేదు. ప్రభు నువ్వు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభు, దాని గురించి ప్రార్థన చేయవు. ప్రభు మా కుటుంబాన్ని కాపాడుతున్న దాని గురించి ప్రార్థన చేయవు. దేనికోసం అవన్నీ థ్యాంక్స్ చెప్పకుండా ఏం చేస్తావు చెప్పు? అది లేదు ప్రభు, ఇది లేదు ప్రభు, ఏ ప్రభు ఇట్లా వాళ్ళని ఇట్లా అన్నారు ప్రభు, ఇది ప్రభు, అది ప్రభు, ఇన్ని కంప్లైంట్ చెప్తున్నావు కదా. థ్యాంక్స్ ఎప్పుడు చెప్పినావు దేవునికి? మనం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేస్తాం, కరెక్ట్, అందరూ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేస్తారు. థ్యాంక్స్ గివింగ్ మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ క్వాలిటీ ఏంటి? మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటి? అసలు ఏం కావాలి? సహాయం. మనం సహాయం చేసినారని గుర్తిస్తే తప్ప మనం థ్యాంక్స్ చెప్పలేము. నేను ఊరికి వచ్చి ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గరకు వచ్చి ఎవరి దగ్గర చాలా థ్యాంక్స్ అని ఏమంటారు? ఎరా పిచ్చి పట్టిందేమని అనుకుంటారు. ఊరికి వచ్చి థ్యాంక్స్ అనుకుంటా అబ్బాయి. అంటే ఆ థ్యాంక్స్ చెప్పాలంటే అసలు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు ఫస్ట్ గుర్తించాలి కదా. నువ్వు థ్యాంక్స్ చెప్పలేకపోతున్నావు అంటే దేవుడు ఏం చేయలేదని అర్థం కాదు, దేవుడు చేసిందని నువ్వు గుర్తించలేకపోతున్నావు అని అర్థం. ద ఫస్ట్ ప్రీరిక్విజిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ ఐడెంటిఫైయింగ్. అసలు ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయకపోతే, ఒక ప్రశ్న వేస్తాను, మీకు క్లీన్గా అర్థమైపోతుంది. కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి. మీరు రోజు దేనికైతే థ్యాంక్స్ చెప్తున్నారో దేవుడు వాటిని మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేస్తే మీ జీవితంలో ఇంకా ఏం మిగులుతాయి? కొంచెం ఆలోచించండి. అర్థమైందా? చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్తాను వినండి. మీరు రోజు దేనికైతే థ్యాంక్స్ చెప్తున్నారో అవి మాత్రం ఉంచి మిగతావన్నీ దేవుడు తీసేస్తే మీ దగ్గర ఏమేమి ఉంటాయి? అంటే మీ థ్యాంక్స్ ఏ రేంజ్లో ఉంది చూడండి. అర్థమైందా? అది థ్యాంక్స్ గివింగ్ ఉన్న పవర్. అంటే మీరు దాన్ని గమనించట్లేదు, దాన్ని గుర్తించట్లేదు. అసలు ఈరోజు నువ్వు ఆరోగ్యం కోసం థ్యాంక్స్ చెప్పలేదు, దేవుడు ఆరోగ్యం తీసేసినాడు అనుకో, ఓ ఇన్ని రోజులు దేవుడు ఇంత ఆరోగ్యం ఇచ్చినాడని అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు ఏమైతే థ్యాంక్స్ చెప్పినా దేవుడు అది మాత్రం వచ్చినాడు అనుకో, మొత్తం పోయింది. అంటే మనం ఎంత పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. అందుకే మనకు భ్రష్ట మనసు వచ్చేసింది, అందుకే మనం సమాధానంగా లేము, అందుకే మనకు సంతోషం లేదు లోపల, అందుకే సమాధానం లేదు. అంటే అసలు దేవుడు ఇన్ని ఇచ్చినాడు కదా, వాటన్నిటిని పక్కన పెట్టి ఏది ఇవ్వలేదో దాని గురించే మనము తనకలాడిపోతూ ఉన్నాం. దేవుడు ఒక సింపుల్ మాట చెప్తున్నా వినండి. దేవుడు మంచులాగా మనల్ని ఆవరించాడు. మనకు తెలియకుండానే చాలా విషయాలు మనకు తోడుగా నడిపిస్తూ ఉన్నాడు. చెట్టుకు మంచి ఎట్లుంటుందో నేను నీకు అలా ఉంటాను. ఆ విషయం చాలా ఉంది, నేను ముగించేస్తున్నాను పిల్లరా. వీరైతే నెక్స్ట్ వారం చెప్తాను. చెట్టు మనకి ఆ మంచు చెట్టుకి సెక్యూరిటీ ఇస్తుంది, సేఫ్టీ ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది, ఇవన్నీ కూడా తీసుకొస్తుంది. తేమనిస్తుంది, తాజాతనాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా ఆ మంచు చెట్టుకు తీసుకొస్తుంది. దేవుడు మన జీవితంలోకి అవన్నీ తీసుకొస్తాడు పిల్లరా. భ్రష్టత్వం నుంచి మనం దూరంకి వస్తాం. భ్రష్టత్వం పోలాడు ఏం చేయాలి చెప్పండి? స్తుతి అనండి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చేసిన ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకొని ఆ రాత్రి అయిపోతున్న పొద్దునంతా దేవుడు ఏం చేసినాడు అన్ని జ్ఞాపకం చేసుకొని స్తోత్రం చెప్పండి దేవునికి. ఆ బతుకు బాగుంటుందా? రాత్రి అయితేనే ఎందుకు ప్రభు, రాత్రి అయినా ఎందుకు ప్రభు, ఇంకా ఎందుకు ప్రభు చచ్చిపోలేదు, ఇంకా ఎందుకు ప్రభు ఇట్లే ఉంది నాకు, ఇట్లా ప్రార్థన చేయడం బాగుంటుందా? రాత్రి అయ్యేలోపు పొద్దున్న లేచిన ప్రభు నీకు స్తోత్రం తండ్రి, నూతన దినోత్సవ ప్రభు నీకు స్తోత్రం ప్రభు, నేను కాపాడుతున్నా నీకు స్తోత్రం ప్రభు అని దేవునికి స్తోత్రం చెప్తుంటే సాతానికి తిక్కరేగిపోతుంది. ఒరే నేను ఇన్ని కష్టాలు తీసుకో, వీడు ఇంకా స్తోత్రం చెప్తున్నాడు ఏంద్రా అని. ఆమేన్. అలాంటి ప్రార్థన మనం చేయదుగాక, అలాంటి ఆత్మీయులకు దేవుడు మనల్ని నడిపించింది గాక. ఆమేన్. అలాంటి భ్రష్టత్వం నుంచి దేవుడు మనం బయటికి తీసుకొచ్చింది గాక. దేవుడు మనకి చెట్టుకు మంచి ఎలా ఉంటుందో దేవుడు మనకు అలా ఉండబోతా ఉన్నాడు. ఇంకా 2 నెలల టైం ఉంది ఈ సంవత్సరం అయిపోవడానికి. దేవుడు తన వాగ్దానం నెరవేర్చబోతా ఉన్నాడు. చెట్టుకు మంచి తోడున్నట్లు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు వాక్యం దీవించును గాక.